నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే అర్జున్ గారు నటించిన బ్లాస్ట్ జోన్ సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బాగుంది, అద్దరిపోయింది. చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ అండ్ పర్ఫెక్ట్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా తీసిన విధానం చాలా బాగుంది. స్టోరీని కాసేపు పక్కన పెడితే, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ని స్టోరీని పక్కన పెట్టేస్తే ఆ స్క్రీన్ ప్లే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో. వాటన్నింటినీ కనెక్ట్ చేసిన విధానం కానీ, చూపించిన విధానం కానీ, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, యాక్షన్ ఎలిమెంట్స్ కానీ, యాక్షన్ ఎలివేషన్స్ కానీ, అక్కడక్కడ వచ్చే కామెడీ కానీ, ఆ స్టోరీ నెరేషన్ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. స్టోరీ అంటే ఏం పెద్ద కొత్త స్టోరీ ఏమి కాదు, మనకు తెలిసిన స్టోరీనే. కానీ స్క్రీన్ ప్లేతో మాత్రం ఫుట్బాల్ ఆడుకున్న డైరెక్టర్. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇది ఒక ఖైదీ విక్రమ్ రేంజ్లో ఉంటుంది. కానీ ఖైదీ విక్రమ్ సినిమాలకి ఈ స్టోరీకి ఎటువంటి పొంతన అనేది ఉండదు. సో మొత్తం డిఫరెంట్ స్టోరీనే, కానీ చూడడానికి మాత్రం మనకు అలా అనిపిస్తుంటుంది. ఒక మాఫియా ఉంటుంది, తర్వాత వచ్చేసి వీళ్ళు ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి వీళ్ళకి ఒక మధ్యన ఒక చిన్న లింక్ అయితే ఏర్పడుతుంది. దానివల్ల వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఓవరాల్ స్టోరీ. ఫస్ట్ నుంచి చూస్తున్నంతసేపు కూడా అంటే మొత్తం కరాటే ఫ్యామిలీ అనమాట. కానీ ఫస్ట్ నుంచి కూడా ఆ పాప మీదే ఫోకస్ చేసుకుంటూ వచ్చి ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమాని ఓ రేంజ్కి తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా మాత్రం. మరీ ముఖ్యంగా ఆ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉందిరా బాబు. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కరాటేలో దిగిపోతారు, ఫైట్ చేయడానికి దిగిపోతారు. అక్కడైతే గూస్ బంప్స్. ఒక పెద్ద మాస్ హీరో సినిమా చూస్తే ఎటువంటి ఫీలింగ్ కలుగుతుందో సేమ్ అలాగే ఉంది సినిమా. చాలా పర్ఫెక్ట్గా, చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ ఏంటంటే చాలా సింపుల్ స్టోరీ. అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే చెప్పాలంటే ఒకవైపు నుంచి చెప్పుకుంటూ వస్తే ఇంకో కథ మిగిలిపోతుంది, అటు నుంచి చెప్పుకుంటూ వస్తే ఈ రెండు కథలు మిగిలిపోతాయి. అలా ఉంది అనమాట స్టోరీ. సింపుల్గా మనం హీరో సైడ్ నుంచి చెప్పుకుంటూ వెళ్తే హీరో ఫ్యామిలీ మొత్తం కూడా ఒక కరాటే ఫ్యామిలీ అనమాట. వాళ్ళందరూ కూడా కరాటే నేర్చుకుంటూ ఉంటారు. అర్జున్ గారు వచ్చేసి కరాటే మాస్టరు. వాళ్ళ భార్య కరాటే నేర్చుకుంటుంది, కూతురు నేర్చుకుంటుంది, వాళ్ళ తమ్ముడు నేర్చుకుంటారు. అంతా మొత్తం కూడా కరాటే వచ్చిన ఫ్యామిలీ. చాలా సింపుల్గా ఉంటారు, డీసెంట్గా ఉంటారు. వాళ్ళకు ఒక మెడికల్ షాప్ కూడా ఉంటుంది. అనుకోకుండా ఒక విలన్ గాడు అక్కడికి ఒక మెడిసిన్ కోసం వచ్చి బంగారు దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ అర్జున్ కూతురైన అమ్మాయి వాడిని ఇరగదీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది ఓవరాల్ స్టోరీ. అంటే హీరో సైడ్ నుంచి చెప్పుకుంటూ వస్తే ఇక స్టోరీ మాత్రం చాలా చాలా బాగుంది. స్టోరీ బాగుంది. మరి ట్విస్టులు ఏమి లేవు, పెద్ద చెప్పుకునే ట్విస్టులు ఏమి లేవు. కానీ మనం గెస్ చేస్తూ ఉంటాం, ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. కానీ ఒక మంచి థ్రిల్ అయితే ఇచ్చింది సినిమా. చాలా బాగుంటుంది. ఒక హర్రర్ మూవీ చూస్తే ఎలా ఉంటుందో అంటే మనం ఎలా ఫీల్ అవుతాం, అలాగే ఒక మిస్టీరియస్ మూవీ చూస్తే ఎలా ఫీల్ అవుతాం, సేమ్ అలాగే ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఫైట్స్ అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏది కూడా బోర్ కొట్టలేదు. ఇక్కడ ఎందుకు ఈ సీన్ అనవసరంగా వచ్చిందే అని కూడా అనిపించదు. సినిమా మొత్తం కూడా సీరియస్ మోడ్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనకు మాత్రం అక్కడక్కడ కామెడీ కూడా మనమే నవ్వుకుంటూ ఉంటాం. అంటే అక్కడ పడ్డటువంటి సీన్స్ మాత్రం అలా ఉన్నాయి. అయితే డైరెక్టర్ మాత్రం స్క్రీన్ ప్లేతో ఒక ఆట ఆడుకున్నాడు. అసలు హీరోకి, తర్వాత ఒక హవాలా బ్యాంకర్స్కి, తర్వాత విలన్కి, ఆ తర్వాత చోటా మోటా విలన్స్కి, వీళ్ళందరినీ కనెక్ట్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ చూసి అరే బాగుంది సినిమా, ఇదే రేంజ్లో ఉంటే చాలే అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం అంతకు మించింది. ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే నాకు ఇప్పటికి కూడా చాలా అంటే అసలు గూస్ బంప్స్. థియేటర్లో చూస్తే మాత్రం చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా చాలా బాగుంది. అయితే లాస్ట్లో ఏదో చిన్న అసంతృప్తి ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాల సినిమా ఉండుంటే బాగుండేది. దానికి ఏదన్నా ఒక ఫుల్ జస్టిఫికేషన్ ఇచ్చింటే బాగుండేది, ఒక క్లారిటీ ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఆ ఫైట్ అయిపోగానే ఏదో జస్ట్ ఒకటి రెండు చిన్న క్లిప్స్ చూపించి సినిమాని అయితే క్లోజ్ చేస్తారు. అక్కడ కొంచెం చిన్న అసంతృప్తి తప్ప ఇంకా మిగతాది అంటూ ఏమీ లేదు. సినిమా అయితే చాలా బాగుంది. నీకు ఏ సినిమా నచ్చదని అంటుంటున్నారు, కానీ మీరు వెళ్ళండి. ఈ సినిమా మరి ఎంత మటుకు హిట్ అవుతుందో చూద్దాం. సినిమా అయితే చాలా బాగుంది. పెట్టిన టికెట్ డబ్బులకైతే వర్త్ వాచ్ ఫిల్మ్ అని చెప్తాను నేను. సినిమా అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.